ఏపీలో వైఎస్ జగన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏదంటే అందరూ చటుక్కున ఇంకెక్కడ తాడేపల్లి అని చెప్తూ ఉంటారు. అయితే ఇక నుండి అది పాత మాట అవుతుంది. అవును, ఆయన అసలు చిరునామా బెంగళూరు అన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ తాజా ఎన్నికలలో ఓటమి చెందిన తర్వాత బెంగళూరులోని తన ప్యాలెస్కు మకాం మార్చేశారు. తాడేపల్లికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఉన్న తరుణంలో బెంగళూరులో అయితే తన రాజకీయ ఎత్తుగడలకు ఎలాంటి అవరోధాలు రావు అన్నదే జగన్ ఆలోచన. మరోవైపు చూస్తే జగన్కి బెంగళూరు పూర్తి సేఫ్ జోన్గా ఉంది అని కూడా వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఇక అందుకే హైదరాబాద్ కంటే కూడా బెంగళూరునే ప్రిఫర్ చేస్తున్నారు. ఇక విషయం ఏంటంటే బెంగళూరుకి జగన్కి ఎంతో అనుబంధం ఉంది. 3 దశాబ్దాల పరిచయాలున్నాయి. పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంది. అందులో ఒక కీలక నేత ట్రబుల్ షూటర్తో కూడా జగన్కి గట్టి బంధాలే ఉన్నాయట. ఇక అందుకే ఆయన అక్కడ మకాం వేసేందుకు ఇష్టపడుతున్నారు అని గుసగుసలు వినపడుతున్నాయి. ఇక బెంగళూరులో జగన్ నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తున్నారు అని ప్రచారం కూడా ఉంది. అంతేకాకుండా ఆయన అక్కడ ఎవరిని కలిసినా కూడా అది సీక్రెట్ గానే ఉంటుందని, అలా అక్కడికి వెళ్తున్నారని అంటున్నారు విమర్శకులు. ఇక బీజేపీ మీద విరక్తిని పెంచుకున్న జగన్ వైసీపీని కాంగ్రెస్ టచ్ లోకి తేవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారని కూడా అంటున్నారు. ఇక దేశంలో కాంగ్రెస్ విస్తరణ క్రమంలో ఇండియా కూటమి మీదే ఫ్యూచర్ అని భావిస్తున్న వైసీపీ అధినాయకత్వం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీకి జాతీయ స్థాయిలో ఇప్పుడు బలం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఆ అండ కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచే వారికి ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలి అంటే సీక్రెట్ ని ఎంత వీలైతే అంతలా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని కూడా వైసీపీ హైకమాండ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి జగన్ 4 రోజుల క్రితమే తాడేపల్లికి వచ్చారు. మళ్ళీ బెంగళూరుకి పయనమయ్యారని, ఇది లెక్క సరిచేస్తే 9 సార్లు అని అంటున్నారు.